ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. దాంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. మ్యాచ్ కు సమీకరణాలు మారిపోతున్నాయి. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ 4 లో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాయి. వరుస పరాజయాలతో చతికిలపడిన గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సిఎస్కే మళ్లీ విజయాల బాట పట్టి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. అయితే పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తమ చివరి 5 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ బర్త్ దక్కించుకోనుండగా, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తమ చివరి 4 మ్యాచ్ల్లో 2 గెలవాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చివరి 5 4 గెలవాలి. అయితే వరుసగా 5 విజయాలతో జోరు కనబరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా బలహీనమైన కేకేఆర్ చేతిలో ఓటమి చవిచూసింది. అది కూడా ఆరెంజ్ ఆర్మీ అచ్చొచ్చిన సొంత మైదానంలో పరాజయాన్ని ఎదుర్కొంది. గుడ్డిగా బ్యాటింగ్ చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ కు వచ్చే నష్టమేం లేదు. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 6 విజయాలు 4 ఓటములతో 12 పాయింట్స్ సాధించింది. రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ చివరి 4 మ్యాచ్ల్లో కనీసం 2 మెరుగైన రన్ రేట్ తో గెలవాలి. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్లో నిలుస్తుంది. 3 విజయాలు సాధిస్తే ఏ సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బర్త్ను దక్కించుకుంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చివరి 4 మ్యాచ్లను పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సిఎస్కే, ఆర్సీబీతో తలపడనుంది. ఇందులో 2 హోమ్ మ్యాచ్లు ఉండడం సన్ రైజర్స్ కు కలిసి వచ్చే అంశం. ఈ 4 టీమ్స్ పటిష్టంగా ఉండడం సన్ రైజర్స్ అభిమానులను కలవరపెడుతుంది. ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ను ఓడిస్తే ఆరెంజ్ ఆర్మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. లేదంటే సన్ రైజర్స్ డేంజర్ జోన్లో నిలుస్తుంది. అప్పుడు మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.